వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ వాళ్ళందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. సో చాలా రోజుల తర్వాత అయితే వ్లాగ్ పెడుతున్నాను అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అందరికీ హ్యాపీ సండే. ఇవాళ సండే కదా, ఏమేమి స్పెషల్స్ చేస్తారు, ఏం చేస్తారు ఏంటి అనేది అయితే కామెంట్ చేయండి. ఈరోజు అయితే మేము బిర్యానీ చేస్తున్నాం అనమాట, అందుకే వ్లాగ్ పెట్టిన. సో బిర్యానీ అందరికీ చేయొచ్చు, అందరికీ చేయొచ్చు. నువ్వు ఎందుకు స్పెషల్గా వీడియో పెట్టి చేసేది అనుకుంటారు, కానీ అది బిర్యానీ కోసం చేస్తలేను, బ్లాగ్ తీస్తున్నాను అనమాట. ఇవాళ అంటే మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ బ్లాగ్ అనేది తీస్తున్నాను అనమాట. సో మీరు కూడా ఏమేమి కర్రీస్ వండిరు, ఏం స్పెషల్ చేసిరు అయితే కామెంట్ చేయండి. సో బిర్యానీ కోసం అయితే ఇప్పుడే షాప్ నుండి అయితే బాస్మతి రైస్ తెచ్చిన అనమాట. ఇవి కడిగి పెట్టాలి మా సార్ వచ్చేసరికి. సార్ వచ్చేటప్పుడు చికెన్ అవి ఇవి తెస్తా అన్నాడు సామాను, దీంట్లో పట్టే ఐటమ్స్ మొత్తం. అప్పటిసరికి అయితే బియ్యం అయితే కడిగి పెడతాము. బియ్యం అయితే దీంతోనే కొలుస్తాను అనమాట. బగారా రైస్ వండినా బిర్యానీ చేసిన అయితే దీంతో కొలుస్తా, ఎందుకంటే దీంతోనే నాకు కొద్దిగా అందాజ ఎంతనో తెలుస్తుంది. తెలిసి దీంతో 3 అయితే అయితే అనుకుంటా తర్వాత, ఎందుకంటే లాస్ట్ టైం కూడా చేసినాం కాబట్టి గుర్తుంది. 3 సో ఇవైతే వాష్ చేసుకోవాలి. ఇట్రా డాడీ, తిరగకు, బయట ఇంట్లో ఉండదు. డోర్ ఓపెన్ చేస్తే ఏమైనా బయటికి పోతుంది, ఆడిపోయి చూస్తూ ఉంటుంది. బయట టిఫిన్ సెంటర్ ఉంటుంది మా ఓనర్ వాళ్ళది. ఇక్కడ జనాలు వస్తుంటా పోతుంటారు కదా, ఇక ఆడపోయి చూస్తుంది అందరిది. దా, అందుకే మా వీళ్ళు తమ్ముడు మా ఆయన ఎక్కడో అక్కడ పోగా డోర్ పెట్టుకుని ఇంట్లోనే, అందుకే ఏడికో ఎందుకన్నా పోతే ఒక్క దగ్గర ఉండదు. ఉన్నాయి, అందుకే నీట్గా గడుపుకోరు బియ్యం కడిగేటప్పుడు. చూడు సౌండ్ వినబడుతుందా, ఎట్లా వేస్తుంది అల్లరి. అంతే, బిర్యానీ ఎప్పుడైనా మా సార్ చేసేది, ఈరోజు నేను చేస్తా. బియ్యం అయితే 2 టైమ్స్ కడిగినాను అనమాట. ఎక్కువసేపు కడగొద్దు, ఎందుకంటే మనం ఇట్లా కడుక్కుంటే ఇట్లా చేస్తుంటే బియ్యం ఇరుగుతాయి అనమాట. అందుకే ఎక్కువసేపు కడగొద్దు. అంటే ఎక్కువసేపు అంటే 2-3 టైమ్స్ కడుగుతారు కదా, నేనైతే 2 టైమ్స్ కడుగుతాయి బియ్యం అయినా. సో ఇవైతే కడిగినా పక్కకైతే పెట్టుకుంటున్నాం. ఆయన వస్తుండంట మా సార్, వచ్చినాకనైతే చికెన్ కట్ చేయాలి, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. సో ఆయన వచ్చినాకనైతే వెయిట్ చేద్దాం. అంటే అల్లం కూడా అయిపోయింది అనమాట. వెళ్ళిపోయి ఉన్నా లేకున్నా మనం ఫ్రెష్గా వేసుకోవాలి. ఏంటనే హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ ఫ్లైట్ కిసి, హాయ్ ఫై కొట్టు. వెరీ గుడ్. నీ టీతే చెప్పు డాడీ. నీ నోస్ ఏది, నీ ఐస్ ఏ, ఐస్ ఐస్ డాడీ. నీ స్టమక్ ఏది, స్టమక్ చెప్పు, స్టమక్ ఏది. మరీ కెమెరా పెడతారైతే మరి ఓవర్ చేస్తుంది. మిగతా టైంలో మంచి ఏది అడిగితే అది చెప్తుంది. ఎవరైనా గట్లనే వీడియో కాల్ చేసినా, మా అమ్మ వాళ్ళు కూడా మాట్లాడినా అప్పుడు చెప్పు డాడీ అంటే చెప్పదు, ఓవర్ చేస్తుంది. ఓవర్ అంటే ఇక తనకు తెలియదు. సో ఇక మా ఆయన ఇంకా రాలేదు, వచ్చిందాకనైతే ఆనియన్ కట్ చేసి పెట్టిన, ఇది తీసి అవైతే ఫ్రై చేసి రెడీగా పెడితే వచ్చి డైరెక్ట్ కుకింగ్ చేయడమే. ఇంకా నాకు కట్టింగ్ అంటే నచ్చదు అసలు. కట్టింగ్ కానీ వెజిటేబుల్ కట్టింగ్స్ కానీ ఎల్లిపాయ తీయడం అసలు నచ్చదు, చాలా రిస్క్, కోపం వస్తుంది నాకు. కానీ ఎంత రిస్క్ అయినా నేనైతే ఈ అల్లం పేస్ట్ బయట నుండి అయితే ఎప్పుడు తెచ్చేయకపోయేది.
షాప్లో రెడీమేడ్లో తెచ్చి అయితే వేయకపోయేది. ఎప్పుడైనా ఫ్రెష్ది అంటే బయట తెచ్చి అల్లం వెల్లుల్లి తెచ్చి ఇట్లా పొట్టు తీసి నేనే కొద్దిగా ఉప్పు వేసి చేసుకునేది అనమాట. బయట వేయొద్దు, అన్ని పురుగులు పాడేస్తాయి అలా. మా పాప బర్త్డేకి నాకు చాలా అనుభవం అయింది. ఎందుకంటే అప్పుడు అంటే మా పారోళ్ళు చనిపోయారు అనమాట. సో అప్పుడు సృష్టి మాకు అంటే ఫ్రైడే దినాలు, సాటర్డేనే బర్త్డే. వాయమ్మ ఫ్రైడే సాయంత్రం పోయినాము. అన్ని మేము పోయేసరికి మా అత్త అన్ని పనులు చేసుకుని ఏరియానే ఉన్నాయి, అన్నీ చదిరి నేను మాడిబిడ్డ అన్నీ చదిరి ఆ రోజు నైట్ అన్నీ ప్రిపేర్ చేసుకొని ఇంకా పొద్దున్న మళ్ళీ ఇళ్ళన్నీ కడుక్కొని నీట్గా వేసుకొని ఆ రోజు మళ్ళీ ఇక వంటలు అవి అంటే మేమేం చేయలేదు వంటలు, వాళ్ళు వచ్చిర్రు వంట చేసేటోళ్ళు. కానీ చాలా పని చేసినాం అనమాట ఆ రోజు. మళ్ళీ ఆ రోజు ఏంటంటే మాకు టైం లేక అల్లం అంటే సృష్టి మీద సామాన్లు కూడా ఏం తెచ్చుకోదు కదా, అంటే బట్టలు కూడా మేమేం తెచ్చుకోవద్దు అనేసి మేము ముట్టుకోవద్దు అనేసి మా ఆడబిడ్డ వాళ్ళు వచ్చారు అనమాట. మా పెద్ద ఆడబిడ్డ మా చిన్న ఆడబిడ్డ వచ్చారు. వాళ్ళే సెలక్షన్ మేము చేస్తే వాళ్ళే తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లోనే పెట్టుకోరు. బ్లౌజ్ బయట కుట్టించుకున్నాను నేను. ఇంకా టైం లేక సామాన్కి అల్లం పేస్ట్ తీసుకొని తీయలే అనమాట. అంటే అల్లం తీసుకొని తీయలేదు, డైరెక్ట్ రెడీమేడ్లో తెస్తే వంటలు చేసి ఆయనకు అన్నీ తెలుస్తాయి కదా. ఇక ఆయన ఏమన్నాడంటే ఇది అస్సలు వాడొద్దు, ఇప్పుడు అది మైక్రోస్కోప్ పెట్టి చూస్తే అల్ల ఎన్ని పురుగులు ఉంటాయి అని అనగానే నాకైతే ఆ కూర కూడా కాలే. దేవుడా, అంటే ఉంటే ఉండదో తెలియదు కానీ ఆయన అట్లా అన్నాడు. అందుకే అప్పటి నుంచి అంటే అంతకుముందు కూడా నేను పేస్ట్ బయట రెడీమేడ్లో తెచ్చేయకపోయేది, కానీ ఇంకా ఇప్పుడు వేయాలని ఆలోచన కూడా రాదు ఇప్పుడు. ఎందుకంటే ఆయన చెప్పిన కాంచి నాకు ఎప్పుడు అనిపిస్తుంది అల్లం పేస్ట్ వెల్లుల్లి అంటే దంచి రెడీగా లేకున్నా సరే అది, కానీ టైం లేట్ అయినా ఇట్లా తీసి నేను అప్పటికప్పుడే దంచి వేస్తాను. కానీ కొనుక్కొచ్చిందైతే ఎప్పుడు వేయను అనమాట, వేసుకోవద్దు కూడా అది. ఎందుకంటే ఎప్పుడో నూరి పెడతారు, నిజంగా దాంట్లో ఏమేమి పడతాయో ఏమో. మాట్లాడుకుంటున్నా అయితే వెల్లుల్లి తీసిన, కొద్దిగా అల్లం కూడా పొట్టు తీసి రుబ్బితే అయిపోతుంది. ఈమె చూడు ఏం తింటున్నావు డాడీ, కారం అయితే లేదు, పాల అయింది ఇప్పుడే, అన్న మనసారి లేట్ అవుతుంది. ఏడుస్తుందో మరి, ఏడుస్తుందా గుడ్ గల్ లెక్క ఆడుకుంటారు. హాయ్ హాయ్ చెప్పు. సాల్తీ కెమెరా పెట్టి పెట్టండి పట్టిదానికి కూడా అర్థమవుతుంది. సో ఫైనల్గానైతే బిర్యానీ అయితే అయిపోయింది. వీడియో అయితే బిర్యానీ వీడియో మొత్తం తీసినాను. బిర్యానీ అయితే అయిపోయింది. తింటున్నాం అందరం కూర్చొని. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఎలా ఉందో. సో నావి ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నాకు చెప్తావేంది అంటాడు కానీ అయినా కూడా బతలాడే నేను కాలు ముక్తి నాది అయినా సరే కానీ తీపిస్తా. కానీ నేనైతే ఎప్పుడు తీయ ఏమైతే వాష్ చేసుకొని దంచుదాం అన్నమాట, రోట్లో దంచుదాం. ఆనియన్స్ ఫ్రై చేసుకుందాం. బిర్యానీ వేయాలంటే కుకింగ్ చేసాడు ఎవరికి చిన్న చిన్న పనులు ఎక్కువ ఉంటాయి. ఆనియన్స్ ఫ్రై చేయడం, ఫ్రెష్గా ఇది అల్లం పేస్ట్ దంచుకోవడం, ఈ కూరగాయలు కట్ చేయడం, ఇదే అవుతుంది. నిజంగా చెప్పాలంటే చికెన్ కర్రీలో కూడా మనం ఆనియన్స్ ఫ్రై వేసుకోవాలి, సూపర్ ఉంటుంది. నెయ్యి అయితే బయట తెచ్చినాను అనమాట. ఈ బయటనే అస్సలు వాడొద్దు, కానీ ఇప్పుడు ఎమర్జెన్సీ మనకు కావాలి కాబట్టి ఇప్పుడు బిర్యానీలకు మస్ట్ అండ్ షుడ్ కాబట్టి తెచ్చినాను అనమాట. ఎట్లుంటుందో ఏమో ఈ బయటది నెయ్యి వాడొద్దు అసలు. మనం ఫ్రెష్గా ఇంట్లో చేసుకోవాలి, కాకపోతే కానీ వాడొద్దు.
నాకైతే నెయ్యి స్మెల్ అస్సలు నచ్చదు. కొందరేమో బాగుంటుంది, సూపర్ వస్తుంది, కమ్మ వస్తుంది వాసన అంటారు. నాకైతే ఈ నెయ్యి స్మెల్ అయితే అస్సలు నచ్చదు, అంటే నచ్చదు. స్పూనే పడతలేదు ఇలా. చిన్న స్పూన్ పడండి. ఓ ఆమె తినేది కాదు, ఒకటి నెయ్యి. అక్కడ అది చూసుకుంటుంటే ఇక్కడ ఈ మాడిపోతుంది, నూనె మాడిపోతుంది. ఏంటి డాడీ? ఫ్యాన్ బంద్ చేయి. ఆనియన్స్ అయితే ఫ్రై అయినాయి. మస్తు ఉడక వస్తుంది ఈ కర్రీ. ఏమన్నా గ్యాస్ కాడ కుకింగ్ చేసేటప్పుడు అయితే, ఎందుకంటే ఫ్యాన్ వేసుకొని వేయొచ్చు, ఫ్యాన్ వేస్తే గ్యాస్ పోతుంది, అందుకనేసి ఫ్యాన్ వేయను. వస్తుంది కుకింగ్ చేసేటప్పుడు. సో ఇంకోటి ఏంటంటే, నా ప్రీవియస్ వీడియోస్ కూడా ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ప్రీవియస్ వీడియోస్ అంటే నేను వీడియోస్ పెట్టక కూడా చాలా రోజులు అవుతుంది, ఎప్పుడో ఒకసారి వారానికి ఒకటి పెడుతున్నా. సో ఎలా ఉన్నాయో అయితే కామెంట్ చేయండి. బయట అయితే మా తమ్ముడు లేచి వేయిండు, ఇక బెడ్షీట్ అవన్నీ తీయాలి అంటే వాడే తీస్తాడు, కానీ ఈరోజు ఏం పని ఉందో తొందర వేయిండు. అంతా బయట మా పాప ఆడుకునేటి బొమ్మలు అవి వేసింది, క్లీన్ చేసి వచ్చి మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఇంకా మా సార్ రాలే వచ్చేసరికి బయట పని అయితే వేసుకొని బట్టలు కూడా విండాలి కదా, బట్టలు నానబెట్టి ఇల్లు అయితే ఊకేస్తా అంతసేపు. ఓకేనా? మళ్ళీ
ఏడికి పోయినా? ఎక్కడ పోయినా చెప్పు. హాయ్ చెప్పు గిట్టు. వీడియో హాయ్ చెప్పు. ఏం చేస్తుర్రు? ఇప్పటిదాకా ఫోన్ చూసిర్రు కదా? ఏం ఆడిర్రు ఫోన్లో? అమ్మా నిజం చెప్పాలి, ఫ్రీ ఫైర్ ఆడలే? ఫ్రీ ఫైర్ రోబ్లాక్స్ అనే ఫ్రీ ఫైర్ ఉంటుంది కానీ రియల్ ఫ్రీ ఫైర్ కాదు. అదే మనం రోబ్లాక్స్ ఫ్రీ ఫైర్. హాయ్ చెప్పుర్రు, వీడియో తీస్తున్నా. ఇంతసేపు మాట్లాడా? క్యూటెస్ట్ బాయ్, ఆల్రౌండర్. ఇప్పుడే ఇంట్రెస్ట్ రా. మొన్న 2 వ్యక్తులు మళ్ళీ బంద్ చేశారు. ఫస్ట్ తింటుంది. ఏం చేస్తున్నావు? ఇంతసేపు తీయలే, బంద్ చేసినట్టునే. అది